అల్పపీడన ప్రభావం ఏపీపై భారీగా కనిపిస్తోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి గుంటూరు జిల్లా నర్సారావుపేట జలమయమైంది. పట్టణంలోని స్టేడియం వద్ద ఓ బస్సు, 2 కార్లు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. పిడుగురాళ్ల, నర్సారావుపేట మధ్య వాగులు పొంగి పొర్లుతుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనుపాలెం వద్ద రైల్వే ట్రాక్ పైకి వరద నీరు చేరడంతో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ను నిలిపివేశారు. మాచర్ల ప్యాసింజర్ రైలును పిడుగురాళ్ల వద్ద నిలిపివేశారు. ఇటు భారీ వర్షాలకు ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ వాగు పొంగి పొర్లుతోంది. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పిడుగురాళ్ల ప్రాంతంలో పరిస్థితి దారుణంగా తయారైంది. పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. కర్నూలు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం పడింది. దీంతో పాలేరు, గుండ్లకమ్మ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మహానందిలో ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. దీంతో స్థానికంగా ఉన్న వ్యవసాయ కళాశాల నీట మునిగింది. ఆత్మకూరులోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇందిరమ్మ కాలనీ నీటి మునగడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక ప్రకాశం జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుండ్లకమ్మ వాగు పొంగి పొర్లుతోంది. దీంతో రాచర్ల, చోళ్లవీడు, ఆకివీడులకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక పర్చూరు, అడుసుమల్ల వద్ద సాకి వాగు కూడా పొంగుతోంది. జంపలేరు వాగు నీరు కుంభం చెరువుకు భారీగా చేరుతోంది. Ya,
Gracias.